హాయ్ ఫ్రెండ్స్, మనం ముందు వీడియోలో ఆదికాండము 1వ అధ్యాయం 11వ వచనంలో 3 విషయాలను గురించి తెలుసుకున్నాం. అందులో ప్రపంచంలో దాదాపు 13,000 గడ్డి రకాలు ఉన్నాయని, అలాగే విత్తనములు ఇచ్చు చెట్లు 4 లక్షల రకాలు ఉన్నాయని, తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములు 2,000 రకాలున్నాయని గూగుల్ ద్వారా తెలుసుకున్నాం. ఈ 2,000 రకాల పండ్లలో ఒక్కో పండులో కొన్ని వేల జాతులు ఉన్నాయి. ఉదాహరణకు కేవలం యాపిల్ పండును గురించి మాత్రమే చూస్తే ప్రపంచం మొత్తం మీద 7,500 జాతులున్నట్లు మనకు గూగుల్ వివరించింది. అలాగే మనం తినే మామిడి పండ్లలో 1000 పైన రకాలున్నాయని, అరటి పండ్లలో 1000కి పైనే రకాలున్నాయని, ఇంకా ద్రాక్షలో 10,000కు పైనే రకాలున్నాయి అని, అందులో మోస్ట్ పాపులర్ 10 రకాల ద్రాక్ష పండ్లు ఉన్నాయని అంచనా. ఇలా 2,000 పండ్లలో ఎన్ని రుచులు, ఎన్ని రకాలు, మనకు తెలియని తినని పండ్లు భూమి మీద ఇలా చాలా ఉన్నాయి. మనం పండు కొనాలి అంటే ముందు అవి ఫ్రెష్గా ఉన్నాయా, చూడడానికి బాగున్నాయా అని చూస్తాం కదా. అలానే హవ్వ కూడా తినకూడదు అన్న పండు తినే ముందు ఆ పండులో ఎన్ని క్వాలిటీస్ చూసిందంటే, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తన భర్తకు కూడా ఇచ్చింది. పండు మన శరీరానికి ఎంత మేలు చేస్తుంది, అందులో ఏ విటమిన్స్ ఉంటాయి, మన ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయి అని ముందుగానే తెలుసుకునే దాన్నే వివేకం అంటాం. అలాగే హవ్వ కూడా పండు తినే ముందు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూసి తీసుకుని తిన్నది. ఒకప్పుడు నేరేడు, సీతాఫలం లాంటి పండ్ల విలువ తెలియక తినేవారు కారు. అలానే చెట్టుపై నుండి రాలిపోయేవి. ఇప్పుడు వాటి విలువ తెలిసి ఎంత డబ్బు ఖర్చు అయినా సరే జబ్బులు రాకూడదని తింటున్నారు. ఇక ఆదికాండం 1వ అధ్యాయం 12వ వచనంలో, భూమి గడ్డిని తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చు చెట్లను తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూసి, ఇదంతా దేవునికి నచ్చి మన కోసం ఇష్టంతో మనం తినడానికి మంచిగా రుచిగా ఉండాలి, చూడడానికి అందంగా కనిపించాలి, అలానే ఆ పండు ద్వారా మనకు వివేచన ఇచ్చు రమ్యమైనదిగా ఉండాలి అని పండ్లను చేశాడు. ఇలా మనం రుచికరమైన పండ్లను తింటూ దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలని దేవుని కోరిక. మరి మనం దేవుని కోరికను తీర్చగలమా? మనలను మనమే పరీక్షించుకుందాం. ఇకపోతే 13వ వచనము, అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినం ఆయను. సో ఫ్రెండ్స్, వెళ్ళకట్టలేని దేవుని ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ మనం నెక్స్ట్ టాపిక్లో కలిసేంత వరకు దేవుని కాపుదల మనందరితో ఉండునుగాక. ఆమెన్.